श्रीशैलेशदया पात्रं श्रीभक्तादिगुणार्णं यतीन्द्रप्रणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयावनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैर्मुरुक्मव्यामोहतराणितनाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजतचरणौ चरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपतेरुगुणाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं धरस्तमहदापयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्परान् कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदति स्वतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् निरमितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय अंशेषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं चक्रे हस्तं वन्दे पराचरं व्यासं वसिष्ठनप्तारं शक्ते बौद्धमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्नबन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्या अन्यातिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं कर्तरुसं मेघवर्णं धुमाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तुलसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణం చదువుకుంటున్నాం. దాంట్లో ద్వితీయ అంశంలోకి వచ్చాం అనమాట. అంటే మొత్తం 6 అంశాలు ఉన్నాయి. అంటే 6 మెయిన్ కేటగిరీ అని చెప్పొచ్చు. మనకి ఎట్లయితే రామాయణంలో ఒక్కొక్క అయోధ్య కాండలుగా ఉన్నాయో అట్లా దీంట్లో కూడా ప్రథమ అంశం, ద్వితీయ అంశం అలా చెప్పకూడదు. కానీ ఈ ద్వితీయ అంశంలో మనం ఈరోజు 2వ అధ్యాయంలో ఉన్నాం. ద్వితీయ అంశం 2వ అధ్యాయం. దాంట్లో కూడా ఒక 40 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ 40 శ్లోకాల్లో మనకి మొత్తం ఈ 2వ అధ్యాయం అంతా కూడా భూగోళ వర్ణనం గురించి చెప్పబడి ఉంటుంది. భూగోళ వర్ణన అంటే పర్వతాలు, ఏవి పర్వతాలు ఎటువైపు ఉన్నాయి, ఏమిటి, తర్వాత ఎన్ని ద్వీపాలు, ఎన్ని సముద్రాలు, ఆ ద్వీపాలు ఒక్కొక్క ద్వీపం పైన కూడా ఉండేటువంటి పర్వతాలు, వాటి యొక్క లెక్కలు, ఇవన్నీ కూడా చెప్పబడి. అంటే వాటి యొక్క ఎత్తు ఎంత, వైశాల్యం ఎంత, మేరు పర్వతం ఎంత ఎత్తు, ఎంత వైశాల్యం, తర్వాత భూమి లోపలికి కూడా ఎంత ఉందని అది చూడండి. అసలు ఆశ్చర్యమైన విషయం అదే అన్నమాట. భూమి లోపలికి పోని భూమి పైన ఉన్నదాన్ని ఎలాగో చెప్పగలుగుతారు. భూమి లోపల కూడా ఎంత లోతుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పబడింది అన్నమాట. ఆ విధంగా భౌగోళిక శాస్త్రం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా మనం చదువుకుంటున్నాం ఇంకా కూడా. కాబట్టి ఈ విధంగా మేరుకి దక్షిణంగా మొదట భరత వర్షము, తర్వాత కింపురుష వర్షం, ఆ పైన హరి వర్షము, తర్వాత మేరుకు ఉత్తరంగా ఏమున్నది, ఆ తర్వాత ఆకారంలో ఎలా ఉన్నది భారత వర్షం వంటి విస్తీర్ణంలో కూడా అంతే. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ మనం 40వ శ్లోకం వరకు వచ్చాం అనమాట. మరి ఈరోజు 41వ శ్లోకం నుంచి ప్రారంభించాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఈరోజు మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 2వ అధ్యాయం ప్రారంభిద్దామండి. 41వ శ్లోకం ప్రారంభిద్దాం. గంధమాదన కైలాసౌ పూర్వపశ్చాయతా ఉభౌ ఆసీత యోజనాయామ వర్ణవాంతర్వ్యవస్థితౌ. ఇక్కడ ఇంతకుముందు మనం గంగ ఏ విధంగా ప్రవహించింది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం అనమాట. అంటే మేరు పర్వతాల గురించి చెప్పడం అయిపోయినది. ఆ తర్వాత మేరు యొక్క పైభాగంలో అంతరిక్షంలో 14,000 యోజనాల విస్తీర్ణంతో బ్రహ్మదేవుని యొక్క మహాపురి విరాజిల్లుతుందనే విషయాన్ని చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ 30వ శ్లోకంలో 14 సహస్రాణి యోజనానాం మహాపురి
మేరోహ ఉపని మైత్రేయ బ్రహ్మణ ప్రతిథా దివి, బ్రహ్మణ ప్రతిథా దివి అని చదువుతాం. అంటే మేరు యొక్క పైభాగంలో అంతరిక్షంలో 14,000 యోజనాల విస్తీర్ణంతో బ్రహ్మదేవుని యొక్క మహాపురి విరాజిల్లుతుంది. దానికి అన్ని వైపులా అంటే 8 దిక్కుల యందు కూడా మూలలు ఎందు ఇంద్రుడు మున్నగు లోకపాలకుల యొక్క ముఖ్య పట్టణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. సస్య సమంతత అష్టౌ దిశాసు అంటే 8 దిక్కుల్లో కూడా విదిశాసు, విదిశ అంటే ఏమిటి? మూలలు అనమాట. దిశ అంటే దిక్కులు, విదిశ అంటే మూలలు అనమాట. ఇంద్రాది లోకపాలనాం, కాబట్టి ఇంద్రుడు మన లోకపాలకుల యొక్క ముఖ్య పట్టణాలు ప్రకాశిస్తున్నాయని చెప్పి అక్కడి నుంచి విష్ణు పద వినిష్క్రాంత అంటే విష్ణు పదం నుండి వెలువడి ఆ చంద్రమండలాన్ని అన్ని వైపులా తడుపుతూ గంగ దివి నుండి బ్రహ్మపురిలో పడుతుంది అనమాట. విష్ణుపద వినిష్క్రాంత ప్లావయిత్వేందు మండలం సమంత బ్రహ్మణపుర్యాం గంగా పద్ధతి వై దివ. అక్కడి నుంచి గంగ ఆ నలుదిక్కుల్లో కూడా క్రమంగా అంటే ట్రిబ్యూటరీస్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో, ఆంగ్లంలో అనమాట. అంటే ఉపనదులు ఇవన్నీ కూడా అంటే పాయలుగా తీరిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఒక నది దానికి కొన్ని పాయలు ఏర్పడుతుంటుంది అనమాట. ఆ పాయలు కూడా వేరు వేరు దిశల్లో ప్రవహించి ముఖ్య నది నుంచి విడిపోయి ఏ విధంగా ఏ పేర్లతో పిలువబడింది ఈ గంగ అక్కడ పడి నలుదిక్కుల్లో కూడా సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లతో ప్రవహిస్తుంది అనమాట. ఆ తర్వాత పూర్వేణ శైలా సీతాతు శైలం యాంతరిక్షగా తతచ్చ పూర్వవర్షేణ భద్రాస్వేనైతి అర్ణవం అంటే సముద్రంలో కలిసిపోతుంది అనమాట. అది ఎక్కడ కలుస్తుంది? ఈ అంతరిక్షం నుండి పడి తూర్పు కొండ నుండి కొండకు చేరి తూర్పున ఉన్న భద్రాస్వ వర్షం చేరి అచ్చ నుండి సముద్రంలో కలుస్తుంది. ఆ విధంగా అలకానంద అంటే ఉన్నటువంటి 4 ఈ గంగ 4 పాయలుగా ప్రవహిస్తుంది. అవి సీత, అలకానంద, చక్షు, భద్ర అని చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఎక్కడ ఏ స్థలంలో అవి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎందుకంటే అన్ని నదులు కూడా సముద్రంలో కలిసిపోవాలి చివరికి. అందుకే చెప్తారు తమాషాగా, ఎలాగైతే పడినటువంటి నీరు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి పడినటువంటి నీరు చివరికి ఎక్కడ చేరుతుంది? సముద్రంలో చేరుతుంది. అదేవిధంగా మనం చేసేటువంటి ప్రతి నమస్కారం కూడా, ప్రతి నమస్కారం కాదండి, ప్రతి నమస్కారం కూడా అంటే మనం చేసేటువంటి ఏ దేవుడికి చేసినా కూడా కేశవం ప్రతి గచ్చతి అంటారు. అంటే ఏమిటి? ఆ శివనారాయణకి చెందుతుంది అనమాట. కాకపోతే మధ్యలో వీళ్ళు అంటే మనం ఎవరిని పూజించినా, ఎటు పూజించినా కూడా, ఏ విధంగా పూజించినా కూడా చివరికి చేరేది అక్కడికే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనం ఈ రిప్రజెంటేటివ్స్ ద్వారా ప్రిన్సిపల్ అంటారు, అంటే పైన ఉండేటువంటి ఆ మహావిష్ణువు చేరుతుంది. ఆ విధంగా అన్ని నదులు కూడా అలకానంద కూడా దక్షిణ దిక్కుగా భారతవర్షం చేరి 7 పాయలై సాగరంలో కలుస్తుంది. అది కూడా మళ్ళీ 7 పాయలై సాగరంలో కలుస్తుంది. అదేవిధంగా చక్షువు కూడా పడమట వైపున ఉన్న సమత్త పర్వతాలను దాటి ఆ పశ్చిమ దిక్కునున్న కేతుమాల వర్షం దాటి సముద్రంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా భద్రా కూడా అదేవిధంగా ఉత్తరం వైపున్న కొండలను అలాగే ఉత్తర దిక్కున కురు వర్షాలను దాటి ఉత్తర మహాసముద్రంలో కలుస్తున్నది. ఇంకా మాల్యవంతం, గంధమాదనం, నీల నిషిధ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నాయి. మాల్యవంతం, గంధమాదనం, నీల నిషిధ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ ఉత్తర దక్షిణ దిక్కుల మధ్యగా కన్నికాకారంలో మేరు నిలిచి ఉన్నది అని చెప్పి ఆ తరువాత జఠరో దేవకూటశ్చ. ఎందుకంటే మనం సడన్గా 41వ శ్లోకానికి వస్తే కొద్దిగా అర్థం అవ్వకపోదేమో అని కొంచెం వెనక జరిగిన కథ కూడా అంటే వెనక చెప్పుకున్న విషయాలు చెప్పుకుంటే ఇవన్నీ మనం కలుస్తుందన్నమాట. మైండ్ కాస్త అర్థం అవుతుంది, అందుకని చెప్పండి. సరే, జఠరో దేవకూటశ్చ మర్యాద పర్వతావుభౌ తౌ దక్షిణ ఉత్తరయామ అని ఉత్తరయామావానీల నిషదాయతే. అంటే ఇక్కడ జఠరం, దేవకూటం అనే 2 పర్వతాలు, దానికి సరిహద్దు కొండలు. కాబట్టి అవి 2 కూడా ఉత్తర దక్షిణ దిశల్లో నీల నిషధ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ తరువాత గంధమాదన కైలాసాలు 2 తూర్పు పడములుగా 80 యోజనాల పొడవు వరకు వ్యాపించి సముద్రాల్లో నిలిచి ఉన్నాయి. గంధమాదన కైలాసవు పూర్వపశ్చాయతౌ భౌ అశీతి యోజనాయామ. అశీతి యోజనయామ. ఆయామ అంటే ఏమిటి? పొడవు అని అర్థం అండి ఆయామ అంటే. కాబట్టి ఇక్కడ అశీతి యోజనాయామ, ఆయామ అంటే 80, అశీతి అంటే 80 యోజనాల
పొడవు వరకు వ్యాపించింది. ఎక్కడ? గంధమాదన కైలాసాలు రెండు కూడా తూర్పు పడమరలుగా 80 యోజనాల పొడవు వరకు వ్యాపించి సముద్రాల్లో నిలిచి ఉన్నాయి. నిషిద్ధ పారితాయాశ్చ. ఆ తర్వాత ఇంకేంటి? నిషధ పారిత అంటే గంధమాదన కైలాసం అని చెప్పాలి. అంటే గంధమాదన కైలాస పర్వతములు అని అర్థం. గంధమాదన కైలాసం అంటే రెండు కాబట్టి గంధమాదనం కైలాసం. అందుకనే రామలక్ష్మణౌ అంటాం, రామలక్ష్మణౌ అంటాం, భరత శత్రుఘ్నౌ అంటాం. అంటే భరతుడు శత్రుఘ్నుడు కలిపి చెప్పడం అనమాట, రాముడు లక్ష్మణుడు కలిపి చెప్పడం. ఆ విధంగా ఇక్కడ గంధమాదన కైలాసం అంటే గంధమాదన కైలాసాలు రెండు తూర్పు పడమలుగా 80 యోజనాల పొడవు వరకు. అంటే ఏమిటి? ఒకటి తూర్పుకు ఒకటి పడమటికి రెండు వ్యాపించి ఉన్నాయి. గంధమాదన కైలాస పర్వతాలు ఒకటి తూర్పుకు ఒకటి పడమటికి రెండు వ్యాపించి ఉన్నాయి. ఇవి 80 ఆమడల దూరం వరకు ఉండి చివరకు సముద్రంలోకి చొచ్చుకొని పోయి ఉన్నవి. ఆ తర్వాత నిషధ పారియాత్రశ్చ మర్యాదా పర్వతౌ ఉభౌ మేరోహ పశ్చిమ దిగ్భాగే యథాపూర్వౌ తథాస్థితౌ. అదేవిధంగా తూర్పున ఉన్న జఠర దేవకూటముల వలె ఆ నీల నిషధాయుతంలో అట్లాగే ఇవి రెండు కూడా పశ్చిమాన ఉన్నవి అనమాట. నిషధము పారియాత్ర రెండు పర్వతాలు కూడా మర్యాద పర్వతాలు మేరుకు పడమటి భాగంలో ఉంటున్నవి. ఇవన్నీ కూడా విత్ రెఫరెన్స్ తో అంటుంటాం మనం. అంటే ఏమిటి? ఇంత ముందు చెప్పుకున్నాం, ఒక ల్యాండ్ మార్క్ అని చెప్తాం అనమాట. అంటే ఎక్కడ మనకి అడ్రస్ కావాలంటే ఏం చేస్తామంటే అడ్రస్ అంతా క్లియర్ గానే ఉంటుంది. బలాని వీధి, బలాన ఊరు, బలానా వీధి, బలానా వార్డు, బలానా నెంబరు, ఇంటి నెంబర్ అన్నీ ఉంటాయి. అయినా కూడా అడుగుతాం మనం, ల్యాండ్ మార్క్ అడుగుతాం. అంటే ఏమిటి? దాని నుంచి మనం సులభంగా చేరుకోగలుగుతామండి. అట్లా ఇక్కడ రెఫరెన్స్ ఏమిటి? రెఫరెన్స్ మేరు పర్వతం. ఆ మేరు పర్వతానికి రెఫరెన్స్గా పెట్టుకొని మేరుకు ఉత్తరము, దక్షిణము, తూర్పు ఆ విధంగా చెప్పాలి. కాబట్టి మేరుకు తూర్పు దిగ్భాగంలో పర్వతాలు ఉన్నట్లుగా పశ్చిమ దిగ్భాగంలో కూడా నిషధ పారియాత్ర పర్వతాలు రెండు సరిహద్దు గిరులుగా ఉన్నాయి. నిషధ పారియాత్ర పర్వతాలు రెండు కూడా ఈ విధంగా సరిహద్దు గిరులుగా ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత త్రిశృంగో జారుధిశ్చైవ హి ఉత్తరౌ వర్షపర్వతౌ పూర్వ పశ్చాయతావేతావర్ణమాంతర్వ్యవస్థితౌ ఏతౌ పూర్వ పశ్చాయతౌ ఏతౌ అర్ణవాంతర్వ్యవస్థితౌ. అర్ణం అంటే సముద్రం అండి. కాబట్టి త్రిశృంగు జారుధిశ్చైవ అంటే త్రిశంగము, జారుధి ఉత్తరం వైపున ఉన్నటువంటి వర్ష పర్వతాలు. జారుధిశ్చైవ హి ఉత్తరౌ వర్షపర్వతౌ. అంటే ఉత్తరం దిక్కున ఉన్నటువంటి వర్ష పర్వతాలు. ఇక్కడ వర్ష పర్వతాలు అనే దానికి ఇంతకుముందు నాకు చెప్పుకున్నాం. వర్ష పర్వతం అంటే నీరు వర్షం పడుతుందని కాదండి, ఆ యొక్క ప్రదేశము ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ విధంగా జంబూ ద్వీపాన్ని ఎన్ని వర్షాలుగా విభజించి తన యొక్క కుమారుడికి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విధంగానే ఇక్కడ కూడా వర్షము అంటే వర్ష పర్వతాలంటే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం. అంటే దక్షిణంలో త్రిశృంగము, జారుది అనేవి ఉత్తర దిక్కులో ఉన్నవి. దక్షిణంలో వాటి వలె ఉన్నవి. దాన్నే శుకుడు ఇలా చెప్పాడు భాగవతంలో, 8 పర్వతాలతో చుట్టుముట్టబడి ఉన్న మేరు పర్వతము అగ్ని వలె ప్రకాశించుతూ. కాబట్టి ఈ మొత్తము 8 పర్వతాలతో చుట్టుముట్టబడి ఉన్నటువంటి మేరు పర్వతం అగ్ని వలె ప్రకాశించు అని వెలుగులను చిమ్ముతూ ఉన్నది అని చెప్పి. అంటే అగ్నిని మేరు పర్వతానికి ఉపమానంగా చూపాడు. అప్పుడు బంగారం పచ్చగా వెలుస్తుంది, అగ్నికాంతులు నిలుస్తుంది. అంటే ఈ యొక్క మేరు పర్వతం చుట్టూ మొత్తము 8 పర్వతాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు చెప్పబడింది. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క పర్వతం ఎలా ఉన్నాయని. త్రిశృంగం, జారుది ఇవి ఉత్తరం వైపు ఉన్నటువంటి వర్ష పర్వతాలు. ఇవి తూర్పు పడమలుగా వ్యాపించి సముద్ర మధ్యంలో నిలిచి ఉన్నాయి. పూర్వ పశ్చాయతావేతౌ అర్ణవాంతర్వ్యవస్థితౌ. అన్ని అక్షరాలు అలా లోపల అంటే కలిసిపోయేటప్పటికి కొంచెం విడదీయడం కొంచెం కష్టం అవుతుంది. అర్థం తెలిస్తే తప్ప మనం సరిగా విడదీయలేం. కాబట్టి పూర్వ పశ్చాయతౌ ఏతౌ అర్ణవాంతర్వ్యవస్థితౌ.
అర్ణవ అంతర్ వ్యవస్థితో అంటే సముద్ర మధ్యంలో నిలిచి ఉన్నాయి అని అర్థం. సముద్ర మధ్యలో నిలిచి ఉన్నాయి. కాబట్టి అంతర్ అంటే లోపల అని అర్థం, మధ్యలో అని అర్థం. తర్వాత ఇత్యేతే మునివర్య ఉక్త మర్యాదా పర్వతా తవ జఠరాధ్యాతితా మేరోహ తేషాం ద్వౌ ద్వౌ చతుర్దిశం. చతుర్దిశం అంటే ఏమిటి? 4 దిక్కులు. మునిప్రవర, ఈ విధంగా నీకు జఠరం ఉన్నవి 8 సరిహద్దు పర్వతాలను గురించి వివరించాను. అవి 2 చొప్పున మేరుకు నలుదెసలా ఉన్నాయి. 2 చొప్పున అంటే 2 అంటే ఏమిటి? ఒక్కొక్క దిక్కులో 2 4 దిక్కులో మొత్తం కలిగి ఉంటే 8 అనమాట. కాబట్టి ఈ విధంగా త్రిశృంగము, జారుది అని ఉత్తర దిశలో ఉన్న వర్ష పర్వతములు, తూర్పు నుండి పడమటి వ్యాపించి ఉన్నవి, సముద్రాల్లోకి పాకి ఉన్నవి. ఓ మునివర్య, ఈ విధంగా నీకు మర్యాదా పర్వతాల గురించి చెప్పినామయ్యా. మేరుకు 4 వైపులలో కూడా జఠరాది పర్వతాలు 2 చొప్పున ఉన్నవి. మేరుకు 4 దిక్కుల్లో ఉన్నవిగా చెప్పబడిన మేరోర్ చతుర్దిశం ఏతు ప్రోక్తా కేసర పర్వతా సీతా. తర్వాత మేరువుకు 4 దిక్కుల సీతాంతం ఉన్నకు కేసర పర్వతాలు ఉన్నాయని చెప్పాను కదా. మేరోహో చెప్పాను కదా, నేను చెప్పడం లేదండి, పుస్తకంలో రాస్తుంది. మేరో చతుర్దిశం ఏతు ప్రోక్తాహ అంటే చెప్పబడింది. ఏమిటి? కేసర పర్వతాహ అని చెప్పండి. నువ్వు చెప్పుకున్నావు. కేసరం అంటే ఏమిటి అంటే ఒక పువ్వుకు మధ్యలో ఉండేటువంటి, పుష్పమునికి మధ్యలో ఉండేటువంటి ఆ పైకి వచ్చి ఉన్నటువంటి దాన్ని కేసరం అంటారు. కాబట్టి ఈ పర్వతాలు కూడా ఆ విధమైన ఆకారం కలిగి ఉన్నందువల్ల వాటిని కేసర పర్వతం అని చెప్పాలి. కాబట్టి మేరోహ చతుర్దిశం ఏతు ప్రోక్త కేసర పర్వతాహ, మేరుకు 4 దిక్కులా కూడా ఉన్నటువంటి కేసర పర్వతముల గురించి చెప్పుకున్నాము కదా. ఈ కేసర పర్వతం ఉన్నాయని చెప్పాను కదా. వాటిని ముఖ్యమైన మిక్కిలి మనోహరైన గుహలు ఉన్నాయి. సీత అంతాద్యాముని అడిగాను 47 రెండో లైన్ చెప్పాలి. అడిగాను ఒకసారి. జఠరా ఏదండి? 47 అండి. అంటే నాకు 47 ఉంది. అడిగాను. అట్లా కాదు, మీకు నాకు కాదు. శ్లోకం చదవండి, శ్లోకం చదివితే. ఇత్యేతే మునివరో ఉక్తాః మర్యాదా పర్వతాః తవ జఠరా అద్య. అక్కడే ఇక్కడ ఇతి ఏతే మునివర ఉక్త మర్యాదా పర్వతాః తవ జఠరాజ్యాః స్థితా మేరోః తేషాం ద్వౌ ద్వౌ చతుర్దిశం. అంటే ఇక్కడ ఇతి ఏతే అంటే ఈ విధంగా. ఇతి ఏతే మునివర ఉక్త అంటే చెప్పబడింది. కాబట్టి ముని ప్రవర, ఈ విధంగా ఉక్త అంటే చెప్పబడింది. ఏమిటి? మర్యాద పర్వతాః తవ. తవ అంటే నీకు అని అర్థం. అంటే ఇవి ఎట్లా ఉన్నాయంటే పదాలు చివరిలో పదాన్ని ముందుకు కలుపుకోవాలి. ఇత్యేతే మునివర ఉక్త మర్యాదా పర్వతాః అంటే జఠరాద్యాః, జఠర ఆద్యాః అంటే జఠరం ఉన్నకు అంటే ఇంత ముందు చెప్పబడింది అనమాట. 8 సరిహద్దు పర్వతాల గురించి వివరించాను. అవి ఎలా ఉన్నవి? 2 చొప్పున మేరుకు నలుదెసల. మేరోహ తేషాం ద్వౌ. తేషాం అంటే వాటి ద్వౌ అంటే 2 పర్వతాలు అనమాట. మొత్తం 8 దిక్కులు అంటే 4 దిక్కులు, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమ. మనకి మెయిన్ అంటే మనకి ముఖ్యమైనటువంటి దిక్కులు అవే కదండి. మూలలు వేరే వస్తుందన్నమాట. అంటే ఈశాన్యము ఇవన్నీ వేరుగా వస్తాయి. ఆగ్నేయము, ఈశాన్యం ఇవన్నీ కూడా వేరుగా వస్తాయి అనమాట. కాకుండా మనం ముఖ్యంగా ఉండేటువంటి 4 దిక్కులు అనమాట. ఈ 4 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులో ఎన్ని 2 పర్వతాలుగా ఉండి మొత్తం 4 దిక్కులు అంటే 8 సరిహద్దు పర్వతాల గురించి వివరించాను. అవి 2 చొప్పున మేరుకు నలుదిశలా ఉన్నాయి. అంటే మేరుకు 4 దిక్కులా కూడా ఈ 2 పర్వతాలుగా అంటే మొత్తం 8 పర్వతాలు ఉన్నాయి.
ఆ తరువాత మేరుకి 4 దిక్కుల సీతాంతం ఉన్నగు కేసర పర్వతాలు, అంటే ఇవి వేరనమాట. కేసర పర్వతాల గురించి చెప్పబడింది. ఇంత ముందే చదువుకున్నామండి. కేసర పర్వతాలు అంటే ఏమిటి, కేసరము అంటే ఏమిటి, పుష్పం లోపల మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని కేసరం అంటాం. ఆ కేసరము వలె ఉన్నటువంటి పర్వతాలను కేసర పర్వతాలు అంటారు. అవి ఏవి ఇక్కడ చదువుకున్నాం మనం 27వ శ్లోకంలో. త్రికూట శిశిరచైవ పతంగో వృషగత్తథ నిషదాధ్య దక్షిణత తస్య కేసర పర్వత అని నా పుస్తకంలో 27వ శ్లోకంలో చదువుకున్నాను. అంటే త్రికూటము, శిశిరము, పతంగము, వృషకము, నిషదము మొదలైన దానికి దక్షిణ దిక్కున ఉన్న కేసర పర్వతాలు. అదేవిధంగా పడమటి దిక్కున కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? సిఖివాస సవైఢూర్య కపిలో గంధమాదన జారుధి ప్రముఖా తద్వత్ పశ్చిమే కేసరాచల కేసరా అచలాహ. అంటే ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి కేసర పర్వతాల గురించి చెప్పుకున్నాం. తర్వాత జఠరం ఉన్నవి ఇతర అవయవాలతో ఉన్నట్లుగా ఉత్తర దిక్కున శంఖకూటం, వృషభం, హంసం, నాగం, కాలాంజలి కేశ పర్వతాల గురించి చెప్పుకున్నాం. ఆ తరువాత ఇవన్నీ కూడా మేరుకి నలుదిక్కులా ఉన్నటువంటి కేసర పర్వతాలు. ఆ తరువాత మేరు యొక్క పై భాగంలో అంతరిక్షంలో అని చెప్పి ఆ బ్రహ్మదేవుని నుంచి అవి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దాన్నే మళ్ళా, అంటే ముందు పాఠం చెప్పబడింది. పాఠం అంటే ఏమిటి? మైత్రేయుడికి పరాశరుడు ముందు చెప్పాడు విషయాన్ని. చెప్పిన తరువాత మళ్ళా ఆయన్ని అడుగుతున్నానంట, నీకు నేను చెప్పాను కదా, మీరు అడిగినట్టు అడిగితే, మైత్రేయుడు అడిగితే అందుకు చెప్పాను అనమాట పరాశరుడు. ముందు మీకు చెప్పాను కదా అని చెప్పి మీకు ఎలా చదివి వినిపించానో ఆ విషయాన్ని మళ్ళా పరాశరుడు చెప్తాడు. ఏమని? మేరోహ చతుర్దిశం ఏతు ప్రోక్తా కేసర పర్వతా. అంటే మేరుకి 4 దిక్కుల సీతాంతం ఉన్నవి కేసర పర్వతాలు ఉన్నాయని చెప్పాను కదా. ప్రోక్త అంటే చెప్పబడినవి కదా. కేసర పర్వతా సీతాంత్యాద్యామునే తేషాం అతీవహి మనోరమ. వాటిలో మిక్కిలి మనోహరులైనటువంటి ఏమున్నవి? గుహలు ఉన్నాయి. శైలానాం అంతరే ద్రోణ్య. ద్రోణి అంటే గుహలండి. ద్రోణి అంటే, ద్రోణికి చాలా, మీరు అమర కోసము ఒకసారి ఎప్పుడన్నా అంటే కొంతమంది చూస్తుంటారు, ఒక్కొక్క పదాన్ని మీరు ఎక్కడన్నా అమర కోసము చూడండి. ఒక్కొక్క దానికి 4, 10, 20 అలా అటువంటి అనేకమైన అర్థాలు. ద్రోణుడు అంటే దాంట్లో ఇచ్చుంటారు ద్రోణాచార్యుడు అని, ద్రోణుడు అంటే ఒక చిన్న పడవ అని, అలా అనేక రకమైన అర్థాలు ఉంటాయన్నమాట. నానార్థాలు అంటారు వాటిని. అందుకే అది నానార్థాలు అంటే మనం ఇంట్లో కూడా అనేక సందర్భాల్లో నానార్థాలు మనం బాగా తెలుసు. ఎందుకంటే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా కొంతమంది, అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు నేను, అంటే కొన్ని బంధాలు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటే నానా అర్థాలు అంటుంటారు. అంటే మనం ఏదైనా ఒక చెప్పిన మాటను మళ్ళీ ఎదుటి వాళ్ళు వేరే వేరే అర్థాలు తీసుకుని, అసలు అర్థం తీసుకోరు, వేరే వేరే అర్థాలు. ఏమండి లేట్ అయింది ఈరోజు అన్నాం అనుకోండి, మీరు ఏదో ఆశతో చెప్పుంటారు, కానీ దానికి ఏదో ఒక అర్థం తీసుకొని అటు భర్త కానీ, లేదు ఏమి ఇంత ఆలస్యమైంది అని భార్య అంటే భార్య కానీ నానా అర్థాలు తీసుకొని దానికి, అట్లా ఇక్కడ కూడా ఈ యొక్క ద్రోణి అనే దానికి అనేక రకమైన అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఏమిటంటే 2 కొండల నడుమ ఏర్పడేటువంటి గుహలు అనమాట. అలా ఈ యొక్క మేరుకు 4 దిక్కులా ఉన్నటువంటి కేసర పర్వతాలు వాటి మధ్యలో ఏర్పడినటువంటి గుహలు అనమాట. ఆ గుహలు ఎలా ఉన్నాయి? మనోహరాలైనటువంటి గుహలు ఉన్నాయి. శైలానాం అంతరే ద్రోణ్య సిద్ధ. అవి ఏమిటి? మనోరమాహ తేషాం అతీవ మనోరాహముని సీతాంతాద్య. కాబట్టి సీతాంతము మున్నకు కేసర పర్వతాలు ఉన్నాయని చెప్పాను కదా. వాటి మధ్యలో ఉన్నటువంటి గుహలు మునే తేషాం అతీవహి మనోరామాహ. అతీవహి అంటే ఏమిటి? చాలా, మామూలుగా చాలా బాగుంటాయండి అనం. చాలా బాగుందండి ఈరోజు మీ వంట అంటారు. అంటే ఏంటి? అసలు మామూలు చాలా బాగుందా కంటే కూడా ఇంకా బాగుంది. ఆ విధంగా ఇక్కడ అతీవహి మనోరమాహ అంటే చాలా మనోహరాలైన గుహలు ఉన్నాయి. మరి గుహలు ఉంటే దాంట్లో ఎవరు ఉంటారండి? సిద్ధులు, చారులు సేవించబడుతూ ఉంటాయి. వాటిలో చక్కనైనట్టి శైలానామంతరే ద్రోణ్య సిద్ధ చారణ సేవితాహ. సేవితాహ అంటే సేవించబడేవి అర్థం. అంటే సేవించబడేవి అంటే ఏమిటి? దాంట్లో నివాసం ఉండేటువంటి వారు. నివాసం ఉన్నారు అంటే దాన్ని చాలా జాగ్రత్తగా పూజిస్తారు అండి. మనం కూడా చూడండి, సొంత ఇల్లు అంటే ఎలా పూజించుకుంటామండి. అంటే లోపల మెయింటైన్ చేసేది వేరే విషయము,
కానీ మనకు ఒక అనుబంధం ఉంటుంది వాడు దానిపైన. అదే అద్దిల్లు అనుకోండి, ఏముంది 2 రోజులు పోతే మనం వెళ్ళిపోతాం, మనకెందుకులే. అలా మనం ఎంత ఏ విధంగా నాశనం చేయాలో అంతగా నాశనం చేస్తుంటారు కొంతమంది. అందరూ కాదు, అందరూ చాలా వరకు చక్కగా సొంత ఇల్లు లాగానే చూసుకుంటారు. ఎందుకు చెప్తాడు సేవిత అంటే అదే అర్థం అనమాట. అంటే దాన్ని చక్కగా పూజించడం లేదు ఉండడం అనే అర్థం ఇక్కడ. కాబట్టి అవి సిద్ధుల చేత చానుల చేత సేవించబడుతూ ఉంటాయి. వాటిలో సురమ్యాని సురమ్యాని తథా తాసు అంటే వాటిలో లోపల కాననాని పురాణిచ వాటిలో చక్కనైనట్టి తోటలు పురాలు ఉంటాయి. చక్కనైనట్టి తోటలు అంటే ఏమిటి? వాటి లోపల అంటే ఎంతంత పెద్ద గుహలో చూడండి, వాటి మధ్యలో ఆయా కేసర పర్వతాలు రాళ్ల మధ్యలో ఉన్న గుహలు, లోయలు సిద్ధులు చారలచే సేవించబడుతూ ఉంటవి. అవే కాక అక్కడ ఉండే వనాలు మరియు నగరాలు కూడా మిక్కిలి మనోహరములు. అచట లక్ష్మిసు రమ్యాని తథా తాసు కాననాని పురాణి చ లక్ష్మీ విష్ణు అగ్ని సూర్యాది దేవానా ముని సప్తమ తాసు ఆయతన వర్యాని జుష్టాని వర కిన్నరైః తాసు ఆయతన వర్యాని జుష్టాని వర కిన్నరైః. జుష్టాని అంటే ఆకుపైన అర్థం అండి. అంటే ఏమిటి? సమూహములుగా ఉండటం అని అర్థం. జుష్టాని అంటే వాటి చేత నిండిపోయినటువంటిది అని అర్థం. ఇక్కడ లక్ష్మీదేవికి, అగ్నిదేవుడికి, విష్ణువులకును సూర్యుడు మొదలైన దేవతల కొరకు నిర్మింపబడిన ఆలయాలు లోపల లక్ష్మి, విష్ణు, అగ్ని, సూర్య ఆది సూర్యుడు మున్నగు దేవానాం దేవతలకు ముని సప్తమ అంటే ఓ ముని ప్రౌఢుడైనటువంటి మైత్రేయ. కాబట్టి లక్ష్మి, విష్ణు, అగ్ని, సూర్యాది దేవానాం ముని సప్తమ తాసు ఆయతన వర్యాని అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం. వర్యాని అంటే ఆయతన వర్యాని అంటే శ్రేష్టములైనటువంటి మందిరాలు, జుష్టాని అంటే మందిరములు ఉన్నవి. అవి వర కిన్నరై అంటే ఆ గుహల్లో గొప్పవారైన కిన్నరులు విహరిస్తూ ఉంటాయి. జుష్టాని వర కిన్నరై తాసు ఆయతన వర్యాని అంటే వాటి లోపల ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మందిరాలు ఉన్నాయి. అంతేకాదు ఆ గుహల్లో గొప్పవారైన కిన్నరులు విహరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైనటువంటి కిన్నరులచే కిక్కిరిసి ఉంటున్నవి. జుష్టం అంటే కిక్కిరిసి ఉండడం, అది సరైన అర్థం అండి. జుష్టం అంటే కిక్కిరిసి ఉండడం అని. అనివాది ఐశ్వర్యములు కలవారు సిద్ధులు దేవతలను గురించి పాడేవారు చారణులు. కాబట్టి ఐశ్వర్యములు కలవారు సిద్ధులు, అనివాది ఐశ్వర్యములు దేవతలను గురించి పాడేవారు చారణులు. కాబట్టి వీరందరూ కూడా దాని లోపల విహరిస్తూ ఉంటారంట. గంధర్వ యక్ష రక్షాంసి తథా దైతేయ దానవాః క్రీడంతి తాసు రమ్యాసు శైలద్రోణీషు అహర్నిశం. అహర్నిశం అంటే ఏంటి? రాత్రింబవళ్ళు. కాబట్టి గంధర్వులు ఆ పర్వతాల యొక్క ద్రోణులు, ఇవన్నీ కూడా ఆ పర్వతాల యొక్క ద్రోణుల గురించి చెప్తున్నారు. దాని లోపల అంటే గుహల లోపల గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అదేవిధంగా దైత్య దానవుల మనోహర శైల కంఠధరాలలో రాత్రి పగలు క్రీడిస్తూ ఉంటారు. యక్షులు, రాక్షసులు, దైత్యులు, దానవులు ఆనందంగా గడుపుతూ విహరిస్తూ ఉంటారు. దాంట్లో ఆ లోయల్లో భౌమాహి క్రీడంతి తాసు రమ్యాసు శైలద్రోణీషు అహర్నిషు భౌమాహి ఏతే స్మృతాః స్వర్గ ధర్మిణాం ఆలయ మునే నై ఏతేషు పాపకర్మాణో యాంతి జన్మ సతైరపి. నైతేషు అవుతుంది. నా ఏతేషు అంటే ముని ఇవి నేలపైన ఉన్న స్వర్గాలయ్యా. భూమౌహి ఏతే స్మృతాః స్వర్గ భూమౌ హి ఏతే స్మృతాః. స్మృతాః అంటే ఏమిటి? ఇలా అనుకోబడింది. మనం కూడా అంటుంటాం ఇలపైన స్వర్గం అంటుంటాం. ఇలపైన స్వర్గం అంటే భూమి పైన
ఆ స్వర్గం ఇక్కడికి వచ్చిందా అనిపిస్తుంది అనమాట. ఏదో కొన్ని మంచి కాశ్మీరు, సిమ్లా పోయినప్పుడు మనకి అలా అనిపిస్తుంది, ఇలపైన స్వర్గమా అనిపిస్తుంది, మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఇవి కూడా, ఈ గుహలు కూడా మునిశేఖర ఇవి భూతల స్వర్గాలుగా కీర్తించబడుతూ ఉంటాయి. భూమోహి ఏతే స్మృతా స్వర్గ ధర్మిణాం ఆలయ మునే. ధర్మిణాం అంటే ధర్మాత్ములైన వారికి, ధర్మిణాం ఆలయ మునే వారికి నిలయాలు. ఆలయం అంటే ఏమిటి? నిలయం అని అర్థం. ఆలయం అంటే దేవ ఆలయం అంటే దేవుడి యొక్క నిలయం. అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దానికి పేరు దేవాలయం. దేవుడు లేని చోట దేవాలయం ఉండదు కదండి. దేవుడు ఉన్న చోట దేవాలయం అనమాట. కాబట్టి దేవుడు ఉండే చోటుని, అదేవిధంగా ఇక్కడ ధర్మిణాం ఆలయ అంటే ధర్మాత్ములైనటువంటి వారికి నిలయాలు ముని. పాపకర్మలు చేసేవారు నా ఏతేషు పాపకర్మాణో యాంతి, ఆ ప్రదేశంలోకి 100 జన్మలు ఎత్తినా కూడా ప్రవేశించలేరు. యాంతి జన్మ శతైహి అపి, శతం అంటే 100, జన్మ శతైహి అపి అంటే 100 జన్మలు ఎత్తినా కూడా ఆ ప్రదేశానికి 100 జన్మలు ఎత్తినా కూడా ప్రవేశించలేరు. ఎవరు? పాపకర్మలు చేసేవారు. నా ఏతేషు పాపకర్మాణో అంటే పాపకర్మాణో అంటే పాపకర్మలు చేసేటువంటి వారు ఆ ప్రదేశంలోకి 100 జన్మలు ఎత్తినా కూడా ప్రవేశించలేరు. అంటే ఏమిటి? పాపాత్ములకి నో ఎంట్రీ అన్నమాట. వాళ్ళకి నో ఎంట్రీ. దాంట్లో పుణ్యం చేసిన వారే అక్కడికి పోగలుగుతారు. స్వర్గం లాంటి ఆ ప్రదేశానికి, స్వర్గం కాదు, స్వర్గం లాంటి ఆ ప్రదేశము. కాబట్టి ఇక్కడ భూమిపైన భౌమా హియతే స్మృతాః. చాలా మంది చెప్తుంటారు, అబ్బా తిరుపతిలో అండి మీరు పుట్టింది, నిజంగా ఉండేది తిరుపతి, ఎంతో పుణ్యాత్ములు అక్కడ ఉంటారండి, ఎంతో పుణ్యాత్ములు అక్కడ ఉంటారండి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే తిరుపతిలో నివాసం ఉంటారండి, ఆ దేవుడి దర్శనం అవుతుంటుందంటే మీకు రోజు అని అడుగుతుంటారు. ఆ విధంగా ఇక్కడ ప్రదేశాల్లో పాపాత్ములు రానని ఎవరు చెప్పలేండి. తిరుపతికి పాపాత్ములు ఉండరని చెప్పరు, కానీ పుణ్యాత్ములు ఇక్కడ ఉంటారు. కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు. ఇలా చెప్తున్నారు, భౌమాహి ఏతే స్మృతాః స్వర్గ ధర్మిణాం ఆలయాముని నా ఏతేషు పాపకర్మాణో యాంతి. పాపకర్మ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అంటే ఈ ప్రదేశానికి లోపలికి ప్రవేశించలేరు అన్నమాట. పుణ్యం చేసిన వాళ్ళనే ఇక్కడ తీసుకొస్తారంట. కాబట్టి ఈ తిరుపతి లేదు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి. అవన్నీ మన భావనలు అవి. అక్కడ పోయి దర్శనం చేసుకోవటం కానీ. మేము కొంతకాలం ఒరిస్సాలో ఉన్నాం అనమాట. ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి చాలా, అంటే మనకి ఎలా వెంకటేశ్వర స్వామి అలాగా అక్కడ పూరి జగన్నాథ స్వామి చాలా అంటే భక్తితో కొలబడేటువంటి దేవుడు. అక్కడ మేము ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఉంటే కనీసం 10-15 సార్లు చూసాం. ఉండేది ఎక్కడో 200 కిలోమీటర్ దూరం, 150 కిలోమీటర్ దూరంలో ఉండేవాళ్ళం. అయినా కూడా ఎవరన్నా వస్తే పిలుచుకుపోవడము, లేదు మాకే 2 రోజులు సెలవు వస్తే సరే పూరి జగన్నాథ్ పోయేద్దాం అంటే, పూరి తీరం కూడా బాగుంటుందండి, చాలా మంది చూసుంటారు మీలో కూడా. కాబట్టి అటు యాత్రా స్థలంగాను పోయాము, ఆధ్యాత్మికంగాను పోయాము. కాబట్టి అక్కడ వాళ్ళు అంటుండేవారు, మేము ఇక్కడ ఉండేవాళ్ళు మేమే అన్నిసార్లు పిలవలేకపోయారు, మిమ్మల్ని చూడలేకపోయాం, మిమ్మల్ని నిజంగా పూరి జగన్నాథం చాలా ప్రేమిస్తున్నట్టున్నారు మిమ్మల్ని, లేదు మీకు చాలా భక్తి ఉన్నట్టున్నది, అలా చెప్తున్నారు. అంటే ఏమిటి? అటువంటి క్షేత్రాలు చూడడం, ఉండడం అన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలము అనేటువంటి ఒక భావన అనమాట. ఆ పుణ్యం చేసుకోకపోతే అటువంటి దర్శనాలు కానీ ఏవి అవ్వకపోవచ్చు. మనకి ఒకసారి మనం ఎంతో ప్రయత్నిస్తుంటాం, అయినా అవ్వదు. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా మహారాష్ట్రలో కొంతమందికి నమ్మకం ఏంటంటే, అంటే వాళ్ళ గత తరాల్లో ఎప్పుడో 10-15 తరాలకు ముందు ఏదో జరిగి ఉండొచ్చు ఒక సంఘటన. అక్కడ ఒక గ్రామంలో ఒక అలవాటు, ఒక తీర్మానం ఏంటంటే, భార్యాభర్తలు కలిసి కొండకి రాకూడదు, అంటే మన తిరుమలేశ్వరుని దర్శించకూడదు అనేటువంటి నియమం పెట్టుకున్నారు. కాబట్టి ఈ భార్య ఒకసారి వచ్చి పోవాలి, భర్త ఇంకోసారి వచ్చి పోవాలి. దాన్ని కొంచెం ఉన్నటువంటి ఆ కట్టుబాటుని ఎవరైనా కొంచెం ఏమవుతుందని వస్తే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఏదో ఒక చిన్న ఆపదలు రావటం, దాంతో ఆ కట్టుబాటుని చాలా కఠినంగా వాళ్ళు పాటిస్తారనమాట. కట్టుబాట్లని ఒకసారి మేము పిలిచారు రమ్మని చెప్పి, కానీ రాలేదు వాళ్ళు. ఆమె మాత్రం వచ్చింది, తర్వాత ఎప్పుడో భర్త వచ్చారు. ఎందుకు చెప్తుందంటే వాళ్ళ పుణ్యఫలం అంతే. మామూలుగా మనం ఏంటంటే ఏ గుడికి పోయినా కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి దర్శనం చేసుకోవాలి, దంపతులుగా పోవాలి అనేటువంటి మన నమ్మకాలు అనమాట. సరే కాల పరిస్థితుల్లో ఒకసారికి అది అవ్వకపోవచ్చు, కానీ మనం
మామూలుగా దైవ కార్యాలు చేసేటప్పుడు ఇరువురు కూడా దంపతులు ఉండాలి. ఎందుకంటే ధర్మపత్ని అని చెప్పారు, అందుకే అంటే ధర్మ కార్యాలు చేసేటప్పుడు కానీ పత్ని పక్కన ఉండాలి అనేటువంటిది. అంటే ధర్మపత్ని అంటే అదే అన్నమాట, ఎటువంటి కార్యాలు చేసినా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కాబట్టి ఒకరు ధర్మపత్ని, ఒకరు కార్యాలు వేరే వాటికి మంత్రికి అలా ఉండడం. కానీ ఈ రోజుల్లో ఒకరే కాబట్టి అన్ని ఆమె ధర్మపత్ని. కానీ ఏది ఏ పత్ని అయినా చాలా వరకు ఒకరే కాబట్టి అది ధర్మపత్ని అని పేరు వచ్చిందన్నమాట. కాబట్టి ఆ విధంగా పుణ్యం ఉంటే కానీ కొన్ని కార్యాలు జరగవండి. మనం ఎంత ప్రయత్నించినా కూడా జరగవు. ఆ ఊరికి పోవడం జరుగుతుంది, దర్శనం అవ్వదు. అనుకోకుండా ఆ ఊరికి పోవడం చక్కటి దర్శనం, అనుకోకుండా ఎవరో తీసుకుపోతారు, చాలా సౌకర్యవంతమైన దర్శనం. ఎప్పుడు జీవితంలో అది జరిగి ఉండదు. అంటే ఇలాంటి ఉదాహరణలే మనల్ని నమ్మకాన్ని బలపరుస్తుంది అన్నమాట. కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాటిని బలపరిచేటువంటి ఏమిటి ఇటువంటి సంఘటనలే అన్నమాట. ఇది జరిగినప్పుడు నిజంగా ఏదో బలంగా మనం నమ్మకం ఇంకా దృఢపడుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా ఏతేషు పాప కర్మానో యాంతి జన్మ సతైహి అపి. కాబట్టి 100 జన్మలు ఎత్తినా కూడా ఇక్కడ ప్రవేశించలేరు. ఆ తర్వాత భద్రాశ్వే భగవాన్ విష్ణు ఆస్తే హయశిరా ద్విజ వరాహ కేతుమాలేతు భారతే కూర్మరూప ధృక్ మత్స్యరూపచ్చ గోవింద కురుష్వాస్తే జనార్దన విశ్వరూపేణ సర్వత్ర సర్వః సర్వేశ్వరో హరిః సర్వస్య ఆధారభూతో అసౌ మైత్రేయాస్తే ఖిల ఆత్మకః. కాబట్టి ఈ భద్రాశ్వే భగవాన్ అంటే ద్విజోత్తముడైనటువంటి మైత్రేయ హయస్థిరా ద్విజ అని చెప్పారు చివరిలో. ద్విజ అంటే ఆయన సంబోధిస్తున్నాడు ఎవరిని? మైత్రేయుని. ద్విజోత్తముడు అయినటువంటి మైత్రేయ భద్రాశ్వ వర్షంలో విష్ణు భగవానుడు హయగ్రీవ రూపంలో ఉంటాడు. కాబట్టి హయగ్రీవుడిగా ఉంటాడు. ఇక్కడ భద్రాశ్వ వర్షంలో అంటే ఆ ప్రాంతం. కేతుమాలములో వరాహ రూపుడై భారత వర్షంలో కూర్మ రూపాన్ని దాల్చి కేతుమాల వర్షంలో వరాహ రూపంలోను హయశిరా ద్విజ వరాహ కేతుమాలేతు భారతే కూర్మ రూపద్రుక్. అది భారత వర్షంలో కూర్మ రూపంలోనూ ఉంటాడు. జనార్దుడైనటువంటి గోవిందుడు మత్స్యరూపచ్చ గోవింద. జనార్దుడైనటువంటి ఇక్కడ గోవిందుడు అంటే విష్ణువు అని అర్థం అండి. గోవింద అంటే ఇంతకుముందే చెప్పుకున్న సందర్భంలో గోవింద అంటే గోవును కాపాడేటువంటి కాకుండా ఇంకొక అర్థం వేదములు తెలిసినటువంటి వాడు, వేదములు రక్షించిన వాడు. గోవింద, గో అనే దానికి వేదం అనేటువంటి అర్థం ఉన్నది అని చెప్పుకున్నాం ఒకసారి సందర్భంలో. కాబట్టి ఇక్కడ మత్స్యరూపచ్చ గోవింద అంటే ఉత్తర కురు వర్షాల్లో మత్స్య రూపంలో ఉంటాడు. కురుష్వా ఆస్తే జనార్దన, కురుషు ఆస్తే అంటే ఉంటాడని అర్థం. ఆ తరువాత విశ్వరూపేణ సర్వత్ర సర్వధారుడు సర్వభూత కారణుడు సర్వ సర్వేశ్వరో హరి సర్వాత్మకుడు సర్వేశ్వరుడు సర్వము తానే అయిన వాడైన శ్రీహరి విశ్వరూపుడై సర్వత్రా ఉంటాడు. సర్వస్య ఆధారభూతో అసౌ మైత్రేయ ఆస్తే అఖిల ఆత్మక. అఖిల ఆత్మక అంటే ఏమిటి? అన్ని ఆత్మల్లోనూ ఉండేటువంటి ఆ శ్రీహరి విశ్వరూపుడై సర్వము తానే అయిన వాడైనటువంటి శ్రీహరి విశ్వరూపుడై సర్వత్రా ఉంటాడు. సర్వాధారుడు సర్వభూత కారణుడు సర్వాత్మకుడు సర్వేశ్వరుడు సర్వము తానే అయినటువంటి వాడు. భద్రాశ్వే భగవాన్ విష్ణు ఆస్తే హయశిరా ద్విజ వరాహ కేతుమాలేతు భారతే కూర్మ రూప ధృక్. ధృక్ అంటే ధరించిన వాడు. కూర్మ రూప ధృక్ అంటే కూర్మ అవతారములు కూర్మ రూపములు ఆ వరాహ ఆ యొక్క కేతుమాల వర్షంలో వరాహ రూపంలోను అని చెప్పండి. మత్స్య రూపచ్చ గోవింద పురుష్వాస్తే జనార్దన విశ్వరూపేణ సర్వత్ర సర్వస్తర్వేతరో హరి సర్వస్య ఆధారభూతో అసౌ మైత్రేయ ఆస్తే అఖిల ఆత్మక. యాని కిం పురుషాదీని వర్షాని అష్టౌ మహామునే నతేషు శోకో న ఆయాసో న ఉద్వేగ క్షుత్ భయాదికం. క్షుత్ భయ ఆదికం అంటే మున్నగుని అర్థం. అంటే మహాముని, ఈ విష్ణువు సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి వాడు, అఖిల ప్రాణులకు ఆత్మగా ఉంటున్నాడు ఓ మహాముని. ఇక ఏవైతే కింపురుషాదులైనటువంటి 8 వర్షములు ఉన్నవో వాటిలోని ప్రజలను శోకము ఆయాసము ఉద్వేగము ఆకలి భయము మొదలైనవి ఉండవు.